ఒకసారి ఆలోచించండి. 100 కోట్ల రూపాయల ఫైటర్ జెట్ని కేవలం 20 లక్షల రూపాయల డ్రోన్తో కూల్చేయొచ్చంటే మీరు నమ్ముతారా? అవును, ఇదే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల నిజం. ఇప్పటివరకు యుద్ధమంటే మనకు ఏమి గుర్తొస్తుంది? భారీ ట్యాంకులు, ఫైటర్ జెట్స్, మిలియన్ల డాలర్ల మిసైల్స్. కాని ఇప్పుడు యుద్ధం చేసే విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పటి యుద్ధాల్లో సైనికుల కంటే డ్రోన్స్ ఎక్కువగా పోరాడుతున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం తీసుకున్నా, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీసుకున్నా, ఈ అన్ని యుద్ధాల్లో ఒక కామన్ విషయం డ్రోన్స్. చిన్న దేశాలు కూడా ఇప్పుడు పెద్ద సూపర్ పవర్స్కి ఛాలెంజ్ చేస్తున్నాయి. దానికి కారణం ఈ చిన్న డెడ్లీ టెక్నాలజీ. అయితే ఈ డ్రోన్స్ అసలు యుద్ధాన్ని ఎలా మార్చేశాయి? ఇరాన్ ఎలా అమెరికా లాంటి సూపర్ పవర్కి పోటీ ఇస్తోంది? ముఖ్యంగా ఈ డ్రోన్ టెక్నాలజీలో మన ఇండియా ఎక్కడుంది? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం వరకు యుద్ధమంటే ఒక దేశం సైన్యం మరో దేశంలోకి వెళ్లి నేరుగా పోరాడేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పటి యుద్ధాల్లో దేశాలు చాలాసార్లు శత్రుదేశం ఎయిర్ స్పేస్లోకి కూడా వెళ్లకుండా దాడి చేస్తున్నాయి. మిసైల్స్, డ్రోన్స్, సైబర్ టెక్నాలజీ ఇవి అన్నీ కలిసి యుద్ధాన్ని రిమోట్ కంట్రోల్ గేమ్లాగా మార్చేశాయి. దానికొక పెద్ద ఉదాహరణ రష్యా యుక్రెయిన్ యుద్ధం. రష్యా మిలిటరీ పవర్ విషయంలో ప్రపంచంలో టాప్ దేశాల్లో ఒకటి. యుక్రెయిన్ మాత్రం దాంతో పోలిస్తే చాలా చిన్న దేశం. సాధారణంగా చూస్తే రష్యా ఈ దేశాన్ని కొన్ని వారాల్లోనే పూర్తిగా ఆక్రమించాలి. కాని అలా జరగలేదు. ఎందుకంటే యుక్రెయిన్ డ్రోన్స్ని చాలా ఎఫెక్టివ్గా ఉపయోగించింది. చీప్ డ్రోన్స్ వర్సెస్ ఎక్స్పెన్సివ్ వెపన్స్. ఈ డ్రోన్స్ వల్ల యుద్ధంలో ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అది కాస్ట్ అడ్వాంటేజ్. ఒక ఫైటర్ జెట్ తయారు చేయడానికి కనీసం 100 నుంచి 150 మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. కానీ ఒక చిన్న కమికాజీ డ్రోన్ తయారు చేయడానికి కేవలం 20,000 నుంచి 50,000 డాలర్లు చాలు. అంటే ఒక చిన్న డ్రోన్ 100 కోట్ల విలువైన మిలిటరీ ఎక్విప్మెంట్ని నాశనం చేయగలదు. అందుకే చాలా దేశాలు ఇప్పుడు మిసైల్స్ కంటే డ్రోన్ వార్ఫేర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. ఇదే స్ట్రాటజీని ఇరాన్ చాలా తెలివిగా ఉపయోగిస్తోంది. అమెరికా మరియు ఇజ్రాయెల్ లాంటి దేశాలు మిలియన్ల డాలర్ల మిసైల్స్ని ఉపయోగిస్తుంటే ఇరాన్ మాత్రం చీప్ డ్రోన్స్తో భారీ నష్టం కలిగిస్తోంది. ఇరాన్ తయారు చేసిన ఒక ఫేమస్ డ్రోన్ ఉంది. అదే షాహిద్ 136. ఈ డ్రోన్ చాలా సింపుల్గా కనిపించినా చాలా డేంజరస్. ఇది తక్కువ ఎత్తులో ఎగురుతుంది. అందుకే రాడార్కి సులభంగా కనిపించదు. ఇది దాదాపు 2000 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలదు. అంతేకాదు, ఒకేసారి 100 డ్రోన్స్ని పంపించి శత్రువుల రాడార్ సిస్టమ్స్ని నాశనం చేయడం వీటి ప్రధాన స్ట్రాటజీ. ఒక్కొక్క అమెరికన్ రాడార్ సిస్టమ్ కాస్ట్ బిలియన్ల డాలర్లలో ఉంటుంది. కానీ ఇరాన్ కేవలం $50,000 డ్రోన్తో దాన్ని నాశనం చేయగలదు. అందుకే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మరియు అమెరికా లాంటి సూపర్ పవర్స్ ముందు లొంగిపోలేదు. ఈ పరిస్థితులన్నిటినీ చూసి మన భారతదేశం కూడా ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకుంది. భవిష్యత్తులో యుద్ధాలు డ్రోన్స్తోనే ఎక్కువగా జరగబోతున్నాయి. అందుకే ఇప్పుడు ఇండియా కూడా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద భారీగా ఫోకస్ చేస్తోంది. బెంగళూరులోని ఒక స్టార్టప్ కంపెనీ ఒక కొత్త మిలిటరీ డ్రోన్ని తయారు చేసింది. దాని పేరు శేష్నాగ్. హిందూ పురాణాల్లో శేషనాగుడు విశ్వాన్ని కాపాడే సర్పమని చెబుతారు. అందుకే ఈ డ్రోన్కి ఆ పేరు పెట్టారు, శేష్నాగ్ డ్రోన్. ఈ డ్రోన్ చాలా ప్రత్యేకమైనది. దీని వెయిట్ కేవలం 150 కిలోలు మాత్రమే. కానీ ఇది 40 కిలోల పేలుడు పదార్థం తీసుకెళ్లగలదు. దీని రేంజ్ దాదాపు 1200 నుంచి 1500 కిలోమీటర్లు. ఇంకా ముఖ్యంగా ఈ డ్రోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. అంటే ఇది టార్గెట్ని స్వయంగా గుర్తించి దాడి చేయగలదు. అంతేకాదు, ఈ డ్రోన్స్ ఒంటరిగా ఎగరవు. స్వామ్ టెక్నాలజీ ద్వారా గ్రూపులుగా ఎగురుతాయి. అన్నీ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతూ కలిసి దాడి చేస్తాయి. కొన్ని డ్రోన్స్ని శత్రువులు కూల్చినా మిగతా డ్రోన్స్ మిషన్ని పూర్తి చేస్తాయి. ఇది చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది. భవిష్యత్తులో యుద్ధాలు పూర్తిగా మారబోతున్నాయి. ట్యాంకులు, ఫైటర్ జెట్స్, భారీ సైన్యాల కంటే స్మార్ట్ డ్రోన్స్, ఏఐ టెక్నాలజీ, ఆటోనామస్ వెపన్స్ ఇవే యుద్ధాన్ని నిర్ణయించబోతున్నాయి. అందుకే ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా చైనా ఈ రంగంలో చాలా వేగంగా ముందుకెళ్తోంది. అయితే ఒక ప్రశ్న, భవిష్యత్తులో యుద్ధాల్లో నిజంగా డ్రోన్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయా, లేక ఇంకా మిసైల్స్ మరియు ఫైటర్ జెట్స్ ప్రధానంగా ఉంటాయా? మీ అభిప్రాయమేమిటి? ఇండియా డ్రోన్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయడం సరైన నిర్ణయమా? మీ ఆలోచనల్ని కామెంట్లో చెప్పండి.
ఈ వీడియోలో మీరు డ్రోన్స్ గురించి కొత్త విషయాలు తెలుసుకున్నట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. జై హింద్.